ప్రస్తుతం మనమైతే మరి రవీంద్ర భారతి వద్దే ఉన్నాము. ఎందుకంటే ఈరోజు గాన గాంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది కాబట్టి మరి ప్రస్తుతం అయితే రవీంద్ర భారతిలోనే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమంది తెలంగాణ వాదులు కూడా ఇప్పటికీ కూడా మరి ఇక్కడ సుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని మేము పెట్టనీయము, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ కళాకారుల విగ్రహాలు ఉండాలి రవీంద్ర భారతిలో, ఆయన ఎందుకు పెడతారు, తెలంగాణ రాష్ట్ర గేయాన్ని పాడడానికి ఇష్టపడని వ్యక్తి ఆయన, తెలంగాణ ద్రోహి, అలాంటి వ్యక్తివి మీరు విగ్రహాలు ఎలా పెడతారు అని చెప్పేసి కూడా ప్రభుత్వంతో కొట్లాడుతున్న వైనము. ఇక్కడ ఏర్పాట్లు మాత్రము చాలా అంటే చాలా పకడ్బందీగా చేశారు. చూస్తున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం కూడా పోలీస్ సిబ్బందిని ఇక్కడ దాదాపు 200కు పైగా పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్లెక్సీలు కూడా చాలా ఘనంగా కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆయన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలాంటివి ఎన్నో అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. 40,000కు పైగా ఆయన పాటలు పాడి ఆయన ఎంతో ఘన చరిత్రను ఆయన నిర్మించుకున్నారు. అలాంటి ఆ వ్యక్తికి ఇక్కడ విగ్రహం పెట్టడం అనేది సమంజసం అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నారు. మరి ఆయన విగ్రహం ఎక్కడో లేదు, ఇక్కడే మనకు కనిపిస్తుంది. రెడ్ క్లాత్ కప్పి ఉన్నారు కదా, ఇక్కడే ఆయన విగ్రహం ఉన్నది కూడా. ఆయన విగ్రహాన్ని భారీగా ఏర్పాటు చేశారు. ఈ విగ్రహమే ఇప్పుడు మరి 11 గంటల సమయంలో ఆవిష్కరించనున్న ఈ విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రాం మాత్రము 3 గంటలకు వాయిదా పడింది. ఎందుకు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది కాబట్టి ఆయన రావడానికి లేట్ అవుతుంది అని చెప్పేసి కూడా విగ్రహాన్ని ఆవిష్కరించే ప్రోగ్రాం మాత్రము సాయంత్రము 3 గంటలకు వాయిదా వేయడం కూడా జరిగింది. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చాలా అంటే చాలా ఘనంగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదు ఇక్కడ స్పెషల్ ఫోర్సు పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఎలాంటి అవంతరాలు కూడా ఏర్పడకూడదు అని చెప్పేసి చూస్తున్నాం. ఇంకో ఆయనదే ఈ విగ్రహము, ఈ రెడ్ క్లాత్తో కప్పుంచారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు రాగానే కూడా ఇక్కడ ఆవిష్కరించబోతున్నారు. ఈ రెడ్ క్లాత్ తొలగించి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని అందరికీ కనిపించేలాగా కూడా చూపించబోతున్నారు. ఈ విగ్రహావిష్కరణకు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు చాలామంది మంత్రులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరు కూడా ఇక్కడికి రాబోతున్నారు. అదేవిధంగా మరి చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి గాయని గాయకులు, అలాగే సంగీత దర్శకులు కోటి గారు, ఆర్పి పట్నాయక్ గారు చాలామంది కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. డిఎస్పి వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. మరి గాయని గాయకుల విషయానికి వస్తే సునీత, అలాగే ఎస్పి శైలజ, రాహుల్ సిప్లిగంజ్ ఇలాంటి పెద్దవాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. చాలామంది చిత్ర పరిశ్రమలో ఎంతోమంది గాయని గాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే సందర్భంగా కూడా వాళ్ళ స్వరాన్ని మరోసారి వినిపించబోతున్నారు. ఇక్కడ మరోసారి ఆయన కోసం వాళ్ళ స్వరాన్ని వినిపిస్తూ, వాళ్ళ గళాన్ని వినిపిస్తూ ఆయన విగ్రహ ఆవిష్కరణ జరిపించబోతున్నారు. కానీ ఓ పక్క తెలంగాణ వాదులు మాత్రము లేదు, విగ్రహాన్ని అసలు మేము ఆవిష్కరించనీయము, ఆవిష్కరించినా కానీ ఎన్ని రోజులు కాపాడుకుంటారో మేము చూస్తాము, ఆ విగ్రహాన్ని భంగం చేస్తాము, అక్కడి నుంచి తొలగించేస్తాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ దగ్గరుండి ఇక్కడ శుభలేఖ సుధాకర్ గారు అయితే ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉన్నారు. అంతా కూడా గొప్పగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఏ ఆటంకం కలగకుండా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అయితే ఆవిష్కరించబోతున్నారనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ మరి తెలంగాణ వాదులు ఎటు నుంచి వచ్చి ఎటు ఇక్కడ ఉద్రిక్తత వాతావరణము ఇక్కడ కల్పించబోతారు అనే ఒక చిన్న టెన్షన్ అయితే ఇక్కడ ఏర్పడి ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు కూడా చిత్ర పరిశ్రమ గాయని గాయకులే కాదు, దర్శకులు కూడా ఇక్కడికి రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి దర్శకులు కూడా ఎవరెవరు వస్తున్నారు ఇంకా అనేది కూడా ఉంది. ఆ ఎవరెవరు రాబోతున్నారు అనే దానిపైన కూడా మనం ఇంకా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తున్నాం కదా, మరి ఇక్కడే శుభలేఖ సుధాకర్ గారు అందరూ కూడా ఉండి ఏర్పాట్లు చాలా ఘనంగా కూడా చూసుకుంటూ ఉన్నారు. సీసీ కెమెరాల ఆధ్వర్యంలో కూడా జరుగుతూ
జరుగుతూ ఉంది అని చెప్పుకోవచ్చు. సీసీ కెమెరాల ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ ఇక్కడ జరగబోతూ ఉంది. అదే కాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వాదులు పక్క ఏమంటున్నారు, హౌస్ అరెస్ట్ చేశారు కదా, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు, మేము ఎందుకు ఆ విగ్రహాన్ని పెట్టనిస్తాము, గద్దర్ గారు ఉన్నారు కదా, ఆయన విగ్రహం పెట్టచ్చు కదా, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి, ఎలా జరిపిస్తున్నారు, ఎంతవరకు వచ్చాయి, ఎన్ని గంటలకు ప్రోగ్రాం ప్రారంభం కాబోతుంది, ఒక్కసారి మనము అడిగైతే తెలుసుకుందాము. ఎలా జరిపిస్తున్నారు సార్, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి సార్? ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి కదమ్మా. ఎవరెవరు రాబోతున్నారు సార్ ఇక్కడ చిత్ర పరిశ్రమకు సంబంధించి? చిత్ర పరిశ్రమ ఎవరు లేరమ్మా. పొలిటికల్ మీ సీఎం గారు, వెంకయ్యనాయుడు గారు, అదర్ మినిస్టర్స్ ఎవరు మీకు ఆ పలకం మీద ఉంది, ఓపెన్ చేయలేదు. మినిస్టర్లు వస్తున్నారమ్మా. వెంకయ్యనాయుడు గారు, సీఎం గారు ఓపెన్ చేస్తారు. ఎన్ని గంటలకు జరిపించబోతున్నారు? 3 గంటలకమ్మా. 3 గంటలకు జరిపించబోతున్నారు. ఓకే, ఇక్కడికి ఎస్పీ శైలజ గారు వీళ్ళంతా కూడా ఇక్కడ మరోసారి వాళ్ళ గానం వినిపించబోతున్నారు అని తెలుస్తుంది. మరి వాళ్ళంతా వస్తున్నారా? శైలజ గారు, కల్పన, సునీత, ఉష, మళ్ళీ శ్రీకృష్ణ, ప్రవీణు, కారుణ్య, వీళ్ళందరూ కూడా పాడబోతున్నారు అన్నమాట. అది వచ్చి 6 o'clockకి. విగ్రహ ఆవిష్కరణ అయిపోయాక మ్యూజిక్ షో ఉంది. మ్యూజిక్ షో నేను చెప్పిన అందరూ పాడతారు. కీరవాణి గారు పాడతారు, కోటి గారు వస్తున్నారు. కానీ మేము ఇక్కడ విగ్రహాన్ని పెట్టనీయము అని తెలంగాణ వాదులు అంటున్నారు సార్. ఇప్పటికీ కూడా విగ్రహం పెట్టిందే తెలంగాణ గవర్నమెంట్ కదా, దానికన్నా నా దగ్గర సమాధానం. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిందే గవర్నమెంట్ మా రిక్వెస్ట్ మీద, అది గవర్నమెంట్ చూసుకుంటుంది. మేము మాకంతా అపోజ్ చేసే శక్తి మాకు లేదు, అది గవర్నమెంట్ చూసుకుంటుంది. ఓకే సార్, ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ పెట్టడానికి తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకుంది కాబట్టి తెలంగాణ గవర్నమెంటే చూసుకుంటుంది అంతా కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. కోటి గారితో సహా అందరూ ఇక్కడికి వస్తున్నారు. వెంకయ్య నాయుడు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మాత్రం జరగబోతుంది విగ్రహావిష్కరణ అని చెప్పేసి కూడా మరి చెప్తూ ఉన్నారు కదా. ఇక్కడ ప్రోగ్రాం అంతా జరుగుతుంది, మనం చూస్తున్నాము. ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా చూస్తున్నాము. అంతా కూడా ఇక్కడ సమావేశమై జరిపిస్తూ ఉన్నారు, చూస్తున్నాము. ఎందుకంటే పోలీసుల ఆధ్వర్యంలోనే, పోలీసుల నిఘాలోనే ఇదంతా కూడా జరిపిస్తూ ఉన్నారు. మరి తెలంగాణ వాదులు ఎక్కడి నుంచి రాకుండా కూడా, ఎలాంటి అంతరాయం కలగకుండా కూడా ఇదంతా ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. మరి విగ్రహం అయితే మనం చూసాము, ఇక్కడ ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. 3 గంటలకైతే ప్రోగ్రాం వాయిదా పడింది. చూద్దాం మరి ఎన్ని గంటలకు జరిపించబోతున్నారు, ఏం జరగబోతుంది, తెలంగాణ వాదులు ఎలా దీన్ని ఆపబోతున్నారు అనేది ఉత్కంఠంగా మారింది. కాబట్టి చూద్దాము. ఆ విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది అనేది కూడా మనకు అందరికీ క్లియర్ కట్గా తెలిసింది. తెలంగాణ వాదులు ఎక్కడి నుంచి ఎలా వచ్చి ఆపబోతున్నారు, మరి ఈ విగ్రహ ఆవిష్కరణ ఎలా జరిపించబోతున్నారు అనేది ఉత్కంఠంగా మారింది. కాబట్టి మీతో పాటు మేము కూడా వేచి చూస్తూ ఉంటాము. కెమెరామెన్ కోటితో నిర్మల, RTV. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.